వర్షం చిందించే ప్రేమ కథ. అంటే చాలా లిమిటెడ్ బడ్జెట్లో చాలా తక్కువ మ్యాన్ రిసోర్స్తో చాలా చేసాం సినిమా. ఒక మీరన్నా ఫోర్త్ వాల్ ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాము. అంటే ఇలా కథ డిమాండ్ చేస్తుందా లేకపోతే కొత్తదనం కోసమే ఇలా చేస్తాను? అంటే అండి ఇప్పుడు కాల్గేట్ అనే బ్రాండ్ ఉందనుకోండి, ఎనీ బ్రాండ్ కొన్ని రోజుల తర్వాత ఆ ప్యాకేజ్ మారుస్తారు. వేస్ట్ అదే, ఆ పైనుండి ట్యూబు, పైనుండి ప్యాకింగ్, ఆ లోగో స్టైలు అవన్నీ మారుస్తుంటారు. ఎందుకు అంటే ప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద స్టోరీ. కథలు ఎక్కువ పెద్ద పెద్ద తేడాలు ఎక్కువ ఉండవు, కానీ అప్ టు డేట్ అయ్యి ఇప్పుడుండే పరిస్థితుల్లో సిచ్యువేషన్స్ కూడా దాంట్లో పెట్టుకుని అప్డేట్ చేసుకుని చేయాలి. అలా అప్డేట్ అయిన స్టైల్ అనమాట, అంతే. జనరల్ మీరు ఇప్పుడు కామెంట్ చేస్తుంటారు సార్, సినిమా కంటే సినిమా వాడికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, కానీ సినిమాకి ఖర్చు పెడితే ఎంతగానో మంచి సినిమాలు తీయచ్చు అని అంటుంటారు చాలాసార్లు. అవును. సో మీరు ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, సినిమా వాడి కోసం ఎంత ఖర్చు? మామూలుగా అండి ఎనీ సినిమాలో బడ్జెట్ ఎట్లా ఉంటుంది అని అంటే, రూపాయి ఖర్చు పెట్టారనుకోండి సినిమాకి, దాంట్లో 70 పైసలు మనుషులకి ఇచ్చేస్తారు. స్టార్స్కి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి వాళ్ళకి ఇచ్చేస్తారు 70 పైసలు. 30 పైసలని సినిమా తెస్తారు. కొన్ని ఏంటి అని అంటే హాలీవుడ్లో వాటిలో కూడా 40% అట్లా వెళ్తుంది స్టార్ రెమ్యునరేషన్. తెలుగులో మరీ ఎక్కువ 70% వెళ్తుంది. అదే కనుక 70% సినిమాకి వెళ్ళి 30% వెళ్తే మనం హాలీవుడ్ స్టైల్ సినిమా తీయచ్చు. మాదేంటి అని అంటే 90-10. 90% సినిమాకి పెట్టాం, 10% డబ్బులు ఇచ్చాం. ఫీల్ కోసం అండి. ఇప్పుడు మామూలుగా మనకి ఈ వెస్ట్రన్ పోయిటరీకి, ఇండియన్ పోయిటరీకి తేడా చెప్తా. వెస్ట్రన్ పోయిటరీ ఏంటి అని అంటే ఇట్ వాస్ ఎ సన్నీ డే, బ్రైట్గా ఉంది, ఆ వెచ్చటి సన్లో వెళ్తూ ఉన్నారండి. అది మంచు ప్రదేశం కాబట్టి వాళ్ళకి రొమాంటిక్గా ఉండేది. ఎండ్ అయితే రొమాంటిక్ వాళ్ళకి డెవిల్స్, దెయ్యాలు అవన్నీ మూన్ లైట్లో, మూన్లో రాత్రిపూట ఐస్లో వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చదు కాబట్టి. మనకేంటి అని అంటే మనకు రొమాంటిక్ ఏంటి అంటే పాత కవిత్వాలన్నీ తీసుకున్నా కూడా ఓ వెన్నెల రాత్రి, వర్షం కురిసిన రాత్రి, రొమాంటిక్గా ఉంది, చల్లని గాలి వీసింది అంటే. అక్కడ చల్లని గాలి అంటే బిగుసిపోతారు కాబట్టి వాళ్ళు రాయరు, అక్కడ వెచ్చదనం రాస్తారు. మనకు రొమాంటిక్గా ఉంటుంది వర్షం అంటే. అబ్బాయి అమ్మాయి కలిసి పట్టుకున్నారంటే వర్షంలో చెరిగి ఇంకా గట్టిగా పట్టుకుంటారు కదా. ఆ రొమాంటిక్ ఫీల్ కోసం రెయిన్ ఈజ్ ఆల్వేస్ రొమాంటిక్. మనకి వర్షం పడిందంటే దాన్ని హ్యాపీగా చూస్తుంటాం. అసలు వర్షం పడితే సినిమాలకు ఎవడు రాడు, వర్షం చూస్తే అయిపోతారు, కలెక్షన్లు కూడా తగ్గుతాయి. అట్లా కదండి, కొత్త వాళ్ళతో ఫ్లాపులు కూడా ఇచ్చాను, హిట్లు ఇచ్చాను. ఇప్పుడున్న సిచ్యువేషన్కి నాతో కొత్త వాళ్ళే చేయగలరు. స్టార్లు ఎట్టకు చేయరు కదా హిట్లు లేనప్పుడు. కొట్టాను కొట్టలేదు అసలు ఏం పట్టించుకోను నేను. సినిమా బాగా రావాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని పొడిస్తే నా సినిమా సూపర్ హిట్ అవుద్ది అనుకోండి, పొడిచేస్తాను మిమ్మల్ని. నాకు సినిమానే ఇంపార్టెంట్. నేను ఎవరు ఏం ఫీల్ అవుతుంది ఏం పట్టించుకోను అసలు. నాకు నా సినిమా ఇంపార్టెంట్. తర్వాతే మా ఫ్యామిలీని కూడా పట్టించుకోను నేను. ఫ్రెండ్స్ గురించి నాకు ఎవ్వరు లేరు, నాకు నా సినిమానే ఇంట్రెస్ట్. మీరు ఏ పేరు పెట్టినా ఓకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాయాబజార్ ఉందండి, తీసిన వాళ్ళు ఎవ్వరు లేరు, కానీ ఇప్పటికీ సినిమా బతుకుంది అంటే అట్లా నిలబడిపోయే సినిమా అనమాట. సినిమాకి ఆయుష్ ఎక్కువ తీసిన వాళ్ళకంటే. అలా అని నేను మాయాబజార్ తీశాను, నేను పెద్ద పుడింగ్ డైరెక్టర్ని అని నేను అంటలా, కానీ అట్లీస్ట్ ట్రై చేస్తా. గొప్ప సినిమాలు తీయడానికి ట్రై చేయాలి కదా. ఆ చేసే ప్రయత్నంలో ఇప్పుడు నేను తీసిన కొన్ని సినిమాలు ఏంటంటే కల్ట్ ఫిల్మ్స్ లాగా అయిపోయినాయి. తీసినవి నేను చాలా తక్కువ, 10 కూడా తీరా. చిత్రం ఒక మైల్ స్టోను, జయం నిజం కూడా ఒక మైల్ స్టోన్ లాగానే మాట్లాడతారు. మహేష్ బాబు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అట్లా కొన్ని ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ బ్రాండ్ వల్ల జరిగే డ్యామేజ్ ఉంది నాకు.
డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఏంటంటే బేసిక్గా లవ్లో ఉన్నప్పుడు ఒక సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా, నీడు ఎంత డీప్గా ప్రేమించేస్తాడంటే అమ్మాయి కూడా డీప్గా ప్రేమించేస్తుంది. రిజెక్షన్, లవ్లో రిజెక్షన్ ఏంటంటే ఫస్ట్ థాట్ సూసైడ్కి వెళ్తుంది. ఇప్పుడు హీరోకి సూసైడల్ టెండెన్సీస్ ఉంటే ఏంటి అది. సెకండ్ హేట్రెడ్లోకి వెళ్తుంది, అమ్మాయి మీద కోపం వస్తుంది, అసహ్యం వస్తుంది, ఏదో ఒకటి చేసేయాలి అమ్మాయిని అనుకుంటారు. థర్డ్ ఏంటి అని అంటే అది థ్రెట్లోకి వెళ్తారు. ఫోర్త్ చంపేద్దాం అనుకుంటారు. మాది అంత మరీ చంపేసే సినిమా కాదు, అంత హింస ఉండదు. దీంట్లో హీరో హీరోయిన్ వీళ్ళు నలిగే ఇది, అమ్మాయిని ప్రేమించినోడు ఈ అమ్మాయి ప్రేమించినోడు ఈ మధ్యలో జరిగేది అనమాట. ఈ సూసైడల్ టెండెన్సీతో ట్రిగ్గర్ అయిన కథ ఇది. అమ్మాయి కోసం హోరాహోరీ పోరాటం అనమాట. అమ్మాయి కోసం ఇద్దరు వ్యక్తులు పోరాటం. పాతాళ భైరవనే కాదండి, ఇప్పుడు చిత్రం ఉంది. చిత్రంలో విలన్ ఎవరండి? ప్రెగ్నెన్సీయే విలన్. అది ఒక సమస్య. ఆ సమస్యని ఇద్దరు, ఒక 16 year old ఉండే ఇద్దరు ఎలా ఆ సమస్యని ఓవర్కమ్ అయ్యారు, అది విలన్. ఇప్పుడు హీరో వీక్గా ఉన్నారు, సమస్య పెద్దగా, అవును సమస్య పెద్దగా ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విలన్ అనే కాదు, సమస్య అనేది కాంప్లికేటెడ్గా ఉండాలి. గారికి ఉన్న స్పెషల్, దామోదర్ ప్రసాద్ గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన కథ బాగా కూర్చుంటాడు, గట్టి కూర్చుంటాడు. అసలు కథలో అడుగుతూనే ఉంటాడు, డౌట్లన్నీ క్లియర్ చేసుకుని కథను నమ్మిన కంపెనీ. అంటే ఓల్డ్ సిస్టమ్. సురేష్ ప్రొడక్షన్స్ అంత పెద్ద కంపెనీ అయిందంటే దానికి కారణం కథను నమ్ముకున్నారు. వెళ్ళి రామానాయుడు గారు వెళ్ళి నవల్స్ కొనుక్కొచ్చి సినిమాలు తీసేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కథలను వదిలేసి హీరో బేస్డ్ సినిమాలు వచ్చినాయి. ఈయన కథల బేస్డ్ కంపెనీ. ఇప్పటికీ సురేష్ బాబు కథల బేస్డ్ కంపెనీ. ఇప్పుడు సక్సెస్గా ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ కథ బేస్డే. హీరో బేస్డ్ కంపెనీస్ ఎక్కువ రోజు నిలబడవు. మీరు చూస్తున్నారుగా, చాలా కంపెనీలు ఎత్తేస్తుంటారు. ఎవ్రీ 3వ సంవత్సరం కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు. ఎందుకంటే హీరో బేస్డ్ సినిమా రావటం వల్ల. బాలీవుడ్ తమిళ కానీ చూసుకుంటే కమర్షియల్ సినిమాకి మధ్య వాల్ పగిలిపోయింది దాదాపుగా. పికు పీను లాంటి మూవీస్ కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తాయి. ప్రేమ లాంటి సినిమాలు కూడా 50 కోట్లు 60 కోట్లు కలెక్ట్ చేస్తాయి. సో తెలుగులో ఇంకా హెచ్డబ్ల్యూ చాలా ఎక్కువగా ఉన్నాయి. గోడ ఇంకా గట్టిగానే ఉంటుంది. సో ఈ హొరాహోరీతో ఏమన్నా గోడని ఏమైనా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు? ఆ గోడను తీసేసే ప్రయత్నం అండి సినిమా. కానీ అది ఈ గోడ బ్రేక్ ఎప్పుడవుద్ది అని అంటే మీడియా కూడా సపోర్ట్ ఉండాలి. రాంగ్ సినిమాకి సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు మీకు హోరాహోరీ చూశారు, మీకు సినిమా నచ్చలేదు, ఏకేసేయండి, సపోర్ట్ చేయొద్దు. కానీ ఈ కమర్షియల్ సినిమాకి, ఆర్ట్ ఫిల్మ్కి ఉన్న గోడ బ్రేక్ అవడానికి మీడియానే హెల్ప్ చేయాలి. నేను ఈ మధ్యన చూస్తున్నా కదా, మీడియా సపోర్ట్తోనే సినిమాలు సూపర్ హిట్లు అవ్వగలవు, అయ్యే డిజాస్టర్లు కూడా చేయగలరు. ఎందుకంటే యూ పీపుల్ టేక్ ద రైట్ మెసేజ్. ఫస్ట్ మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఆడియన్స్ని కూడా రానివ్వరు. కాబట్టి మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి. యూ షుడ్ ఎంకరేజ్ దిస్ బ్రేకింగ్ ఆఫ్ ద వాల్. అంటే ఆ కళ్యాణ్ మాలిక్ చాలా చిన్నపిల్లలాగా అలుగుతాడు, కోపం వస్తుంది. కానీ ఐ ఎంజాయ్డ్ మేకింగ్. అతను ఏమైనా నా వల్ల టార్చర్ పడిండొచ్చు, కానీ నేనైతే ఎంజాయ్ చేశాను, బాగా చేశాడు. నేను ఒక టైపు కదా, నాకేంటంటే సినిమా అందరూ నా దగ్గర పనిచేసే వాళ్ళు అలా ఉండాలని అనుకుంటా. అది తప్పు, అలా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ డిఫరెంట్ పర్సనాలిటీ కదా, వాళ్ళ లైఫ్ని వేరే విధంగా చూస్తారు. నేనేంటి అని అంటే, నేను రోడ్ల మీద పడుకునేవాడిని, ఇక్కడికి ఎట్టా రాగలిగా, ఇంత పేరు ఎందుకు వచ్చింది, ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది, పని చేయటం వల్ల. సో పన్నే చేద్దాం. నా భయం ఏంటంటే, నేను సరిగ్గా పని చేయకపోతే మళ్ళీ ఫుట్పాత్ మీద పడుకోవాల్సి వస్తుంది అండి, ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. నేను రోజు పడుకున్నా లేచినా ఒకసారి తలుచుకుంటాను, నేను పాండీ బజార్లో ఏ మెట్టు మీద పడుకున్నా, జమునీ బ్రిడ్జ్ కింద ఎక్కడ పడుకున్నా, ఒకసారి తలుచుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ప్రతి షాట్ మిస్ అయిపోతే నాకు అది కనిపిస్తుంటుంది, సరిగా చేయలేదు హీరో హీరోయిన్, అరే ఇప్పుడు అమ్మ ఈ షాట్ సరిగా రాకపోతే సినిమా ఆడకపోతే అయిపోయింది, నేను ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళాలి అక్కడికి, ఆ టెన్షన్ ఉంటుంది నాకు. సో కాన్స్టెంట్గా అట్లా పని చేస్తుంటా, ఎప్పుడు పని చేస్తుంటా. నా టీం కూడా అట్లా పని చేయాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు మమ్మీ డాడీ దగ్గర పడుకున్న వాళ్ళు, నేనే ఫుట్బాల్ మీద పడుకున్నా.
సో తేడా ఉంటుంది ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్లో. ఫోర్స్ తగ్గించుకొని సినిమా చేశాను కానీ వరవరితో ఫుల్ ఫోర్స్కి వచ్చేస్తాను అన్నారు. ఎందుకు తగ్గించుకున్నారు ఇప్పుడు ఎందుకు? అందరు చెప్తుంటారు కదా ప్రతి ఇంటర్వ్యూలో, మీరు హీరోయిన్ కొడతారంట కదా, హీరోయిన్ కొడతారంట కదా, ఇట్లా అడుగుతారు, మీకు కోపం ఎక్కువ అంట కదా. చుట్టూ ఉండే ఫ్రెండ్స్ సో కాల్డ్ శ్రేయోభిలాషులు అందరూ ఏమంటారంటే మీరు కొంచెం కోపం తగ్గించుకోండి సార్, ఇది సార్ అది సార్. అది కుదరదు యాక్చువల్గా. ఇప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఒక ప్యాకేజీతో పుట్టా. ఎట్లా 4 సూపర్ గుణాలు, ఒక 4 యావరేజ్ గుణాలు, 2 దరిద్రమైన గుణాలు అని. ఇది ప్యాకేజ్. ఇది వద్దు ఇది కావాలంటే అది కుదరదు. మొత్తం బ్రెడ్ ప్యాకెట్ కొంటే చెడిపోయిన స్లైజులు కూడా కొనాలి. కూరేసి అమ్ముతారు కదా కుప్పేసి, మొత్తం కొనాలి. ఏరితే ఒప్పుకోడు కదా, అంతే మనం కూడా. ఇప్పుడు ఏమైంది, నేను ఈ కోపం తగ్గించుకుని ఈ మాత్రం పెంచుకుందాం అనేటప్పటికి ఏమైందంటే మొత్తం గందరగోళం అయిపోతుంది. నా అగ్రెసివ్నెస్ యాజ్ ఇట్ ఈస్గా సినిమాలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు నేను ఉంది, నువ్వు నేనులో కొన్ని సీన్లు ఎట్టా ఉంటాయి, అత్త అంటది నువ్వు మళ్ళీ ఇలాకాలో ఎవరన్నా ప్రేమ గురించి మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. పొద్దున్నే ఏమో బైక్ ఎక్కి పద అని చెప్పి ఇట్ట చూపించి అతన్ని నన్ను చూపించి ఇట్లా అని చెప్పి వెళ్ళిపోతుంది. అగ్రెసివ్నెస్ అది. ఆ అగ్రెసివ్నెస్ నాకుంది బై బర్త్. అదేమో ఉంది, ఆ అగ్రెసివ్నెస్ తగ్గిపోద్ది, మంచివాడు అయిపోతాం, మనం మంచిలాగా నటిద్దామని. ఈ నటనలో నన్ను నేను చంపేసుకున్నా. ఇట్లా కాదు, నా అగ్రెసివ్నెస్ ఒరిజినల్, అట్లాగే ఉండాలి. నా అగ్రెసివ్నెస్ ఆటోమేటిక్గా సినిమాలో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానివల్ల తెలుగు సినిమాలో వస్తున్న కమర్షియల్ సినిమాల గురించి ఓపెన్గా కామెంట్స్ చేయడం ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? ఓపెన్గా మీడియం కామెంట్ మీరు 2-3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, వీడి చేత కాదు కానీ వీడు అన్ని సినిమాల మీద చెప్తున్నాడు అనుకోవచ్చు ఒకటి. రెండోది సినిమా మీద నాకున్న లవ్ ఉంది. ఐ లవ్ సినిమా. సినిమాల్లోనే పెరిగా, సినిమాలే చూసా, సినిమాలే నాకు లైఫ్. సినిమాలు లేకుండా నాకు ఇంక వేరే రాదు, వేరే చేత కాదు నాకు. ఎట్లా చేత కాదు అంటే పొద్దున్నే నేను 4కో 4:30కో లేచి పొద్దున్నే సినిమా చూస్తాను. రోజు సినిమా చూసే బయటకు వస్తా. పడుకునేటప్పుడు కూడా సినిమా చూసి పడుకుంటా. కళ్ళు మూసిపోతా ఉంటే కూడా సినిమా చూసి పడుకుంటా. మళ్ళీ లేచి మళ్ళీ అదే చూస్తా. నాకు ఈ సినిమా చూడటం, సినిమా తీయటం, సినిమా రాయటం తప్ప ఇంకొక చేత కాదు. సినిమా తెలుగు సినిమా జగజారిపోతుంటే ఒళ్ళు మండిపోద్ది. ఎందుకంటే నేను రామారావు గారు షూటింగ్లకి వెళ్ళా, కృష్ణ గారు సినిమాలు పనిచేసా, నాగేశ్వరరావు గారితో పనిచేసాను, శివాజీ గణేష్. నేను చేయని హీరోలు లేరు. ఎంజిఆర్ తప్ప అందరు హీరోల సినిమాలు పనిచేసాను. అప్పుడు ఎలా ఉండే సినిమా, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎక్కడ రైట్ అవుతుంది. డబ్బులు సంపాదించుకోవటం అని అంటే అందరినీ పొగడడం అంటే పొగుడుతాను. నాకు డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, ఎవరిని పొగుడుతూ ఇంపార్టెంట్ కాదు. తెలుగు ఇండస్ట్రీ ఈజ్ పర్మనెంట్, వీఆర్ ఆల్ టెంపరీ. నేను టెంపరీ వాళ్ళని తిడుతున్నాను, అదేం ప్రాబ్లం లేదు. ఏముందని నాకు రిలేషన్ అండి. సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి తేడా చెప్తా. ఏంటి అని అంటే ఒక తల్లికి బిడ్డకి రిలేషన్ చెప్తా. తల్లి బిడ్డ పుట్టినాక పాకేంత వరకు ఒక రిలేషన్ ఉంటుంది, స్కూల్కి వెళ్ళాక ఒకలాగా ఉంటుంది, వాడు టీనేజ్ వచ్చినాక వేరే విధంగా ఉంటుంది, పెళ్ళం వచ్చినాక వేరే ఇంకో టైప్లో ఉంటుంది. రిలేషన్షిప్ మారిపోతుంటుంది ఎవ్రీ 10 yearsకి. ఓకే, రాజకీయ నాయకులది ఎవ్రీ 5 years రిలేషన్షిప్ మారుతుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే ప్రతి శుక్రవారం మారిపోతుంటుంది. ఈ వారం నాది హిట్ అనుకోండి, నేనే పెద్ద పుడింది. ఇంకో వారం ఇంకోటి తీస్తే అందరూ మొత్తం పార్టీ మార్చేస్తారు. రాజకీయ నాయకులు చాలా బెటర్ సినిమా వాళ్ళకంటే. సినిమా వాళ్ళు నాకు ఇంపార్టెంట్ కాదండి, తెలుగు ఇండస్ట్రీ ఇంపార్టెంట్. నాకు ఫుడ్ పెట్టింది తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావాలి, సినిమా బాగుండాలి, ఆడియన్స్ ఎక్కువ మంది రావాలి. ఇప్పుడు జయం చూసిన ఆడియన్స్ ఎంతమంది అని అంటే మొత్తం 9 కోట్ల ఆడియన్స్లో 5 కోట్ల మంది చూశారు. మ్యాసివ్ హిట్ అయింది. ఇప్పటికీ చాలామంది మాట్లాడుతుంటారు. ఇప్పుడేంటి, మొన్న చాలా రోజుల తర్వాత 2.5 కోట్ల మంది బాహుబలి చూశారు. 2.5 కోట్ల మంది, దానికి అంత కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు మామూలు హీరో సినిమాలు, కామెడీ ఎక్కువ ఉన్న సినిమాలు ఎంతమంది చూస్తున్నారు తెలుసా మీకు? 80 లక్షలు దాటట్లా. ఎందుకని? కామెడీ మీద స్ట్రెస్ అయ్యి ఎమోషన్ తగ్గిపోయింది కాబట్టి. కామెడీ సినిమాలు, కామెడీ ఎంటర్టైన్మెంట్ అనే పిచ్చ పట్టుకుంది కదా, దానివల్ల ఆడియన్స్ థియేటర్ రావడం తగ్గిపోయింది. 5 కోట్ల మంది జయం చూసిన వాళ్ళు ఇవాళ 80 లక్షల మంది ఎందుకు వస్తున్నారు? 80 లక్షలే కదండి, అది నేను అడిగేది 80 లక్షల మందే. మీరు 5 కోట్లు వచ్చేటట్టు సినిమా ఎందుకు తీయలేకపోతున్నారు? ఇట్లే కరెక్టే, ఎంటర్టైన్మెంట్ సినిమాలే, సెకండ్ హాఫ్ కామెడీ ఉంటుంది, ఎందుకని రావట్లేదు ఆడియన్స్? ఎందుకనంటే కామెడీ ఉన్న సినిమాలు యావరేజ్ హిట్ అవుతాయి, ఆడియన్స్ని నవ్విస్తే యావరేజ్ హిట్ అవుద్ది, ఆడియన్స్ కంట్లో నీళ్లు తెప్పించగలిగితే సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అది
ఎమోషన్ హార్ట్ని కదిలించాలి, కదిలించే సినిమాలు రావట్లేదు. ఏడిపించే సినిమా అవుతుంది కదా త్వరలో. ఆడియన్స్ని ఏడిపించగలుగుద్దో డిస్ట్రిబ్యూటర్ని ఏడిపిస్తుందో చూడాలి. మీరు చూసి చెప్పండి. మీరు చూసినప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. నా జడ్జిమెంట్ అండి, సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో బరబర పరిగెత్తే సినిమా కాదు. ఇంట్రెస్టింగ్గా ఉండే సినిమా, కొత్తగా ఉంటుంది, అన్ని సీన్లు కొత్తగా ఉంటాయి. ఇప్పుడు నా సినిమా బాగోకపోతే నేనే ఫస్ట్ చెప్తుంటా. ధైర్యం అనే సినిమా ఎవడో కొనటానికి వస్తే భార్య పిల్లలు బాగున్నారా అని అడిగా, బాగున్నారని, జాగ్రత్త కొనటానికి కలుసుకోవాలి. అట్లా నేనే చెప్తున్నా. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగా ట్విస్ట్లు టర్న్లు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. అయినా నా సినిమా నేను మాట్లాడుతున్నా, నాకు అలవాట్లేదు. మీరు చూసి మీరే చెప్పండి. మా సినిమా చాలా పుడింగ్ సినిమా, గొప్పగా ఉంది, మేము కష్టపడి చేసాం మీరు, కాబట్టి మీరు కూడా కష్టపడి చూడండి అట్లా చెప్పలేను. కానీ మీకు నచ్చితే చూడండి. అంటే కొంచెం స్పీడ్ తగ్గితే ల్యాగ్ అనే ట్యాగ్ తగ్గిస్తున్నారు కదా. అది లాగ్ సినిమా సోకాల్ సినిమా నిపుణులు ఉన్నారు చూసారా, వాళ్ళు తగిలిస్తారు. ల్యాగ్ ఎక్కువ అంటే ఇప్పుడు ఈ మధ్య సినిమా ఎంటర్టైన్మెంట్ ఉందండి అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే కామెడీయా? ఎంటర్టైన్మెంట్ అంటే నవరసాలు ఉండాలి. నవరసాలు పండితే దట్ ఈస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఓన్లీ కామెడీ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఇస్ కామెడీ, ట్రాజడీ ఇస్ ట్రాజడీ, యాక్షన్ ఇస్ యాక్షన్. అది అన్నీ కలిస్తే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే మిగతా 8 ఎమోషన్స్ పక్కకు దోస్తారు నవరసాల్లో. ఒకటే సింగిల్ రసం, మగ రసం. దీనిలాగా ఇది కామెడీ రసం అయిపోయింది తెలుగు సినిమా. కామెడీ కాదు, అన్నీ ఉండాలి. అప్పుడే మీకు మళ్ళీ 5 కోట్ల మంది వస్తారు ఆడియన్స్ థియేటర్లకి. ఇప్పుడు రాట్లా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యొక్క సినిమా ఇప్పుడు చాలా వచ్చేసినాయి కదా, డీవియేషన్స్ వచ్చేసినాయి కదా ఆడియన్స్లో. ఏం లేదండి, కామెడీ సినిమాలు కామెడీ ఉండటం వల్ల సినిమా ఆడుతుందంటే చిరంజీవి గారు కాదు మెగాస్టార్ అవ్వాల్సింది, బ్రహ్మానందం గారు అవ్వాలి మెగాస్టార్. కామెడీ వల్ల సినిమాలు ఆడుతున్నాయి అంటే అది రాంగ్ కదా. ఇప్పుడు నా జబర్దస్త్ ఉంది, జబర్దస్త్లో వాళ్ళందరూ సూపర్ స్టార్లు అయిపోవాలి అందరూ. ఈ మెగాస్టార్లు, పవర్ స్టార్లు వీళ్ళు ఎవరు పనికిరారు. కాబట్టి ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, కథలో దమ్ము ఉండాలి, హీరోయిజం ఉండాలి, ఏడుపులు ఉండాలి, అన్నీ ఉంటేనే సినిమా ఆట. అప్పుడే అందరూ వస్తారు. లేడీస్ రావట్లే అసలు, అన్నీ అయ్యే కదా అంటున్నారు. బాహుబలి ఎందుకండి అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఇళ్లల్లో థియేటర్లకు రాని జనం అందరూ వచ్చారు, చాలా రోజులకి వచ్చారు, కాబట్టి ఎరగొట్టేసింది. అదే పండితులకు కూడా అర్థం కాలే. ఫస్ట్ 2-3 రోజులే ఫ్లాప్, ఏమీ లేదు సినిమా, అది ఇది అన్నారు. కానీ ప్రతి వాళ్ళు చూశారు కదా. అట్లా ఉంటుంది. మేక్ ద ఆడియన్స్ కమ్ టు ద థియేటర్స్ ఇఫ్ యూ గివ్ సంథింగ్ న్యూ. అదే పాత కదా, బాబు గారి ఫార్ములా, గుండమ్మ ఫార్ములా దొబ్బేస్తున్నారు కదా అసలు. ఇంకా అడగ నేను మామూలుగా పైరసీ మీద బాగా పోరాడాను నేను ఒకప్పుడు. దాని తర్వాత ఇప్పుడు పైరసీ బాగానే చేస్తున్నారు, ఫిలిం ఛాంబరాలు కూడా బాగా పోరాడుతున్నారు. ఇప్పుడు హోరాహోరీ సినిమా సెప్టెంబర్ 11న రిలీజు. బాగుంటే థియేటర్కి వచ్చి చూడండి టాకీని, ఎందుకంటే అంతా కొత్తలతో తీసాను. ఎలా ఉంటుంది, ఈ మళ్ళీ జయం తీసి ఉంటాడు, ఇలా డౌట్లు అన్నీ ఉంటాయి. కాబట్టి టాకీని అప్పుడు వచ్చి చూడండి, బాగుంటే. బాగోకపోతే మీరు పైరసీ చూసేయండి. చచ్చి ఏంట్రా సాధించేది? మాట్లాడించాలా?